న్యాయం చేయాల్సిన పోలీసులే కాటేస్తున్నారు. ప్రశ్నించే గొంతుకల్ని నొక్కేస్తున్నారు. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇదే జరుగుతోంది. న్యాయం వైపు నిలవాల్సిన పోలీసులు అన్యాయానికి అండగా ఉంటున్నారు. ప్రజలు చెల్లించే పన్నుల్ని జీతాలుగా తీసుకుంటూ వారినే వేధిస్తున్నారు. తాజాగా టీడీపీలోని ఓ దళిత మహిళ తనకు అన్యాయం జరిగిందని గొంతు ఎత్తితే ఆమెనే చంపుతామంటూ కాకీలు బెదిరిస్తున్నారు. సుధామాధవి కేసులో ఏం జరుగుతోంది? వాచ్ ఇట్. తమకు అన్యాయం జరిగిందని ఎవరైనా పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేస్తే వారి ఫిర్యాదుపై విచారణ జరిపి కేసు నమోదు చేయాలి, అవసరమైన చర్యలు తీసుకోవాలి. కానీ ఏపీ పోలీసులు అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేస్తున్న వారిపైనే రివర్స్లో కేసు నమోదు చేసి బెదిరిస్తున్నారు. అధికార తెలుగుదేశం పార్టీకి తొత్తులుగా మారిన పోలీస్ అధికారులు టీడీపీ నేతలపై ఈగ వాలనివ్వడం లేదు. వారు ఎన్ని నేరాలు ఘోరాలు చేసినా అండగా నిలుస్తున్నారు. తిరిగి బాధితులనే చంపి పాతరేస్తామంటూ బెదిరిస్తున్నారు. టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం నేత వేమన సతీష్ కు 7 కోట్లు ఇచ్చి అవి తిరిగి రాక న్యాయం కోసం పోలీసుల దగ్గరకు వెళితే ఖాకీలు ఆమెనే బెదిరిస్తున్న ఘటన ఇప్పుడు ఏపీలో సంచలనంగా మారింది. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరుకు చెందిన టీడీపీ దళిత నేత సుధామాధవికి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇప్పిస్తానని మభ్యపెట్టి 7 కోట్లు వసూలు చేసిన వేమన సతీష్ కు పార్టీ పెద్దలు, పోలీస్ పెద్దలు అండగా నిలుస్తున్నారు. వేమన సతీష్ కి డబ్బు ఇచ్చాననే విషయాన్ని బయటకు చెబుతావా? మీ జాతి బెదిరిస్తే డబ్బులు తిరిగి వస్తాయనుకుంటున్నారా? నిన్ను, నీ మొగుణ్ణి, కుటుంబం మొత్తాన్ని ఎన్కౌంటర్ చేసి అక్కడే పాతరేస్తామంటూ కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్ తనను బెదిరించారని సుధామాధవి ఆరోపిస్తున్నారు. పోలీసులు తమను కిడ్నాప్ చేసి బంధించి వేధించి వేమన సతీష్ కు తాము డబ్బులు ఇవ్వలేదని వీడియో రికార్డింగ్ చేయించారని చెబుతున్నారు. నేను సతీష్ అన్నే ఇచ్చిన, సతీష్ అన్నకే మేము 7 కోట్లు ఇచ్చినాము అనే ఉద్దేశంతో నేను తెలియక చెప్పినాను. దీంట్లోనూ సతీష్ అన్నకు ఎటువంటి సంబంధం లేదు. మేము అన్నకు మేము 7 కోట్లు ఇవ్వలేదు. డీఐజీ కోయ ప్రవీణ్, రాజంపేట సీఐ నాగార్జున, మహిళా ఎస్ఐ, 3 కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి వినతిపత్రం ఇచ్చారు సుధామాధవి. వేమన సతీష్ కు నగదు ఇస్తున్న వీడియోలను కూడా సుధామాధవి విడుదల చేయడంతో ఈ ఇష్యూ సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పెద్దలు, టీడీపీ నేతలు, ఎల్లో మీడియా, ఐటీడీపీ, టీడీపీ సోషల్ మీడియా టీమ్స్ అన్నీ సుధామాధవిని లక్ష్యంగా చేసుకుని ట్రోలింగ్ చేశాయి. సుధామాధవి, ఆమె భర్తను మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న సర్వీస్ రోడ్లో కిడ్నాప్ చేశారంటూ మాధవి ఆరోపించారు. రాజంపేట టౌన్ సీఐ నాగార్జున తమని నేరుగా మదనపల్లెకు తీసుకువెళ్లి ఓ గదిలో బంధించారని, సుధామాధవి దంపతులను పోలీసులు కిడ్నాప్ చేశారని వారి కుమారుడు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయడంతో పోలీసులు వారిని విడిచిపెట్టారన్నారు. ఈ నేపథ్యంలో తమను డీఐజీ కోయ ప్రవీణ్, సీఐ నాగార్జున తదితరులు కిడ్నాప్ చేసి ఎలా వేధించింది వివరిస్తూ సుధామాధవి డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. వేమన సతీష్ కు తాము 7 కోట్లు ఇవ్వలేదని చెప్పాలని, లేకపోతే ఇక్కడే చంపేసి ఆత్మహత్య చేసుకున్నట్టు కేసు రాస్తామని బెదిరించినట్లు ఫిర్యాదులో తెలిపారు. అనంతరం సీఐ నాగార్జున డీఐజీ కోయ ప్రవీణ్ కు ఫోన్ చేసి మాట్లాడమని తనకు ఇచ్చారని, ఫోన్లో డీఐజీ కోయ ప్రవీణ్ తనను పరిచయం చేసుకుని వేమన సతీష్ నాకు వరుసకు తమ్ముడవుతాడని, అతను 7 కోట్లు తీసుకున్న విషయాన్ని మీరు ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేస్తారా? ఫిర్యాదు చేసి బతకగలవనుకుంటున్నారా? మిమ్మల్ని ఇక్కడే ఎన్కౌంటర్ చేస్తే దిక్కు మొక్కు ఉండదని బెదిరించినట్లు తెలిపారు. తమతో వేమన సతీష్ ఫోన్లో మాట్లాడారని, చూశారా నా పవర్, మీరు కాదు కదా, మిమ్మల్ని పుట్టించిన వాళ్లు కూడా నా నుంచి డబ్బులు వెనక్కి తీసుకోలేరు, 50 లక్షలు ఇస్తాను తీసుకోండి, అంతేగాని సీఎం పీఎం అంటూ తిరిగితే ఆ డబ్బులు కూడా రావంటూ చెప్పుకోలేని విధంగా అత్యంత నీచంగా దూషించారన్నారు. పోలీసుల నుంచి తమ ప్రాణాలకు ముప్పు ఉందని, భద్రత కల్పించాలని డీజీపీని కోరారు. ఇదే అంశంపై సుధామాధవి జాతీయ ఎస్పీ కమిషన్ కి ఫిర్యాదు చేయగా 30 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఎస్పీ కమిషన్ రాష్ట్ర డీజీపీకి నోటీసులు పంపించింది. ఏపీ పోలీసులు అధికార పార్టీ ఆదేశాలను పాటించేవారిగాను, ప్రతిపక్షాల మీద టీడీపీ నేతలు, కార్యకర్తలు చెప్పిన వాళ్లపై అక్రమ కేసులు బనాయించే వేధించేవారిగాను మారిపోయారు.
కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇదే తంతు రాష్ట్రంలో కొనసాగుతోంది. ఇప్పుడు టికెట్ కోసం టీడీపీ నేతకు 7 కోట్లు ఇచ్చి మోసపోయామంటున్న దళిత మహిళ సుధామాధవిని పోలీసు ఉన్నతాధికారే బెదిరించిన తీరు అందర్నీ ఆలోచింపచేస్తోంది. పోలీసుల తీరు ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో శాంతి భద్రతలు గాడి తప్పే ప్రమాదం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.